2024లోని ఇళ్లలో వినియోగం కోసం తెచ్చుకున్న ఆహారం పరంగా ఆయా దేశాల్లో ఒకే వ్యక్తిపై సగటు వ్యయం ఎంతో చూద్దాం. అంటే వ్యక్తులు ఆరోగ్యంగా ఉండాలని సరైన ఆహారం తగినంతగా తీసుకోవాలి. సమతుల ఆహారం దక్కాలంటే కొంచెం ఎక్కువగా వ్యయం చేయాల్సి ఉంటుందన్నమాట. ఆహారం ఖర్చు విషయంలో ప్రపంచవ్యాప్తంగా చాలా అసమతులు నెలకొన్నాయి. కానీ అమెరికాలోని ఎంత తీసుకుంటున్నారు? ఒక వ్యక్తి ఇళ్లలోని వినియోగం కోసం తెచ్చుకున్న ఆహారము ఆ వ్యక్తికి ఎంత ఖర్చు అవుతుందో చూస్తే అమెరికాలోని $3,694 ఖర్చు అవుతుందన్నమాట సగటు వ్యక్తికి ఒక సంవత్సరానికి. అది యూకేకి అయితే $2,499 ఖర్చు అవుతుంది. చైనాలో అయితే $999 ఖర్చు, శ్రీలంకలో అయితే $715 ఖర్చు, ఇండియాలో అయితే $449 ఖర్చు చేస్తున్నాడు ప్రతి వ్యక్తి. దక్షిణాఫ్రికాలో $616, నైజీరియాలో $566, మయన్మార్లో $511, ఇండియాలో $449, పాకిస్తాన్లో $406. అంటే ఒక సగటు వ్యక్తి తన ఆహారం కోసం $3,694 అమెరికాలో ఖర్చు చేస్తుంటే భారత్లో $449 ఖర్చు చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి భారత్లో $449 ఖర్చు చేస్తే అదే అమెరికాలో వ్యక్తి $3,694 ఖర్చు చేస్తున్నాడు అన్నమాట ఆహారానికి. అంటే దాదాపుగా 7 రెట్లు ఖర్చు ఎక్కువ చేస్తున్నాడు, 7-8 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు ఒక అమెరికాను సగటు సమతుల ఆహారం కోసం. ఆహార సమానతలు ఈ విధంగా ఉన్నాయి భారతదేశంలోని అమెరికాతో పోలిస్తే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.